చాలా అంటే చాలా బాగుంది. డిఎస్పి గారికి స్పెషల్ థ్యాంక్స్. మంచి మ్యూజిక్ అందించారు. చాలా అంటే చాలా బాగుంది. మ్యూజిక్ కూడా, సాంగ్ కూడా చాలా బాగుంది. హరీష్ శంకర్ గారు మాత్రం పవన్ కళ్యాణ్ గారిని ఒక సూపర్ లుక్ చూపెట్టిండు. చాలా అంటే చాలా బాగుంది. సినిమా మాత్రం ఇలాంటి లుక్స్ సాంగ్ లో చూస్తున్నామంటే ఈ సినిమా మాత్రం బ్లాక్ బాస్టర్ హిట్ అయ్యేటట్టుగా కనిపిస్తుంది. చాలా అంటే చాలా బాగుంది. సూపర్. రీమేక్ ఏమన్నా రీమేక్ అంటే గట్రా రాజమౌళి గారు ఇచ్చే సినిమాలు కూడా రీమేక్ ఉన్నాయి. ప్రతి సినిమాలో ఏదైనా రీమేక్ ఉంటుంది. అంటే కొద్దిగా మంచి టాపిక్ ఉన్నప్పుడు తీసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే మన టాలీవుడ్ ఇలాంటి టాపిక్ రాలేదు కాబట్టి తీసుకుంటే తప్పేం లేదు. ఏదైనా కూడా పవన్ కళ్యాణ్ గారు మాత్రం ఈ మూవీ మాత్రం బ్లాక్ బాస్టర్ హిట్ అనుకుంటున్నా. ఎందుకంటే పక్క వాళ్ళు ఎవరైనా పడని వాళ్ళు ఎన్నో ట్రోల్ చేస్తారు. మనం చూసుకుంటే గిట్ట అట్లాంటి బాహుబలి సినిమా కూడా రీమేక్ సినిమా కదా, హాలీవుడ్ రేంజ్ లో ఉన్నది. 100% ఈ సినిమా మాత్రం సూపర్ డూపర్ హిట్ అవుతుంది. పవన్ కళ్యాణ్ గారి ఆ మూవీస్ లో అన్నిట్లకన్నా ఈ సినిమా మాత్రం బ్లాక్ బాస్టర్ హిట్ అవుతుంది అని చెప్పేసి అనుకుంటున్నా. పవన్ కళ్యాణ్ గారికి ఇది తర్వాత సినిమా రావడానికి ఇంకా చాలా టైం పడుతుంది కదా, తెలుగు రాజకీయాలు ఉన్నారు కదా, సో ఫ్యాన్స్ కి ఇది చివరి పండుగ అనుకుంటా. మరి చివరి పండుగ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఎవ్రీ ఇయర్ కూడా ఒక సినిమా తీయాలి. ఎందుకంటే ఫ్యాన్స్ కోసము, అదేవిధంగా తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజల కోసం కూడా మూవీస్ తీస్తేనే బాగుంటుంది. ఎందుకంటే ఎంత పాలిటిక్స్ బిజీ కూడా సినిమా కూడా తీయాలి. ఎందుకంటే మీ అభిమానులు అందరూ మీ మీదే ఉంటారు కాబట్టి మా అభిమాన నాయకుని సినిమా వస్తే బాగుంటుంది అని చెప్పి ఉంటారు కాబట్టి నెక్స్ట్ ప్రతి సంవత్సరం కూడా సినిమా వస్తుంది. సూపర్ డూపర్ హిట్ కావాలని చెప్పి కోరుకుంటున్నా. దురేందర్ సినిమా వచ్చినా కూడా ఏదైనా ఉస్తాద్ గబ్బర్ సింగ్ సినిమా కింద జీరోనే. పవన్ కళ్యాణ్ గారి సినిమా ముందు ఏ సినిమా అయినా అంతే. ఇంకా పవన్ కళ్యాణ్ గారు సినిమా వచ్చిందంటే ఫ్యాన్స్ గానీ ప్రజలు గానీ అందరు గానీ ఫస్ట్ పవన్ కళ్యాణ్ గారు ప్రియారిటీ ఇస్తారు. ఏదైనా కూడా ఉస్తాద్ గబ్బర్ సింగ్ ఈసారి బ్లాక్ బాస్టర్ హిట్, సూపర్ డూపర్ హిట్. ఎన్ని మిలియన్స్ 24 అవర్స్ లో ఎన్ని మిలియన్స్ వ్యూస్ వస్తాయి అనేది మనం యూట్యూబ్ ముంగట ఉండి మనం కౌంట్ చేసుకోవాల్సిన అవసరం వస్తుంది. ఎందుకంటే డైరెక్టర్ హరీష్ శంకర్ రావు గురించి చెప్పాలి. పవన్ కళ్యాణ్ కి ఇష్టమైన, అంటే పవన్ కళ్యాణ్ అంటే ఎవరైనా ఇష్టపడతారు చాలా మంది, కానీ డైరెక్టర్ ఇంత బాగా ఇష్టపడితే ఆల్రెడీ వీళ్ళ సినిమాలు చాలా పెద్ద హిట్ అయినాయి. ఇది ఈ కాంబినేషన్ లో అసలుకి తగ్గేదే లేదనమాట. పవన్ కళ్యాణ్ ని ఎలా చూపించాలో అలా చూపిస్తాడు. ఖచ్చితంగా ఈ సాంగ్ లలో వచ్చేసి మ్యూజిక్ డైరెక్టర్లు మెయిన్ ఇంపార్టెంట్. ఇద్దరు పెద్ద మ్యూజిక్ డైరెక్టర్లు పోటీ పడుతున్నారంటే నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. అసలు మన దేవిశ్రీ ప్రసాద్, తమన్ ఇద్దరు పెద్ద డైరెక్టర్లే. ఆల్రెడీ వీళ్ళకి ముందు నుంచి పోటీ ఉంది, మంచి పోటీ ఉంది. అసలు ఇలాంటి పాన్ ఇండియా మ్యూజిక్ డైరెక్టర్లు పోటీ పడుతున్నారంటే ఈ సాంగ్స్ ఒక్కొక్కటి ఒక లెవెల్లో వెళ్ళిపోతుందండి. అందుకే సాంగ్స్ ఇలా రిలీజ్ చేస్తున్నారంటే సాంగ్స్ మీదనే సినిమా వెళ్ళిపోతుంది. ఇంకోటి వచ్చేసి పవన్ కళ్యాణ్ డైలాగ్స్ మీద కూడా వెళ్ళిపోతుంది. ఎందుకంటే హరీష్ శంకర్ గారు పవన్ కళ్యాణ్ వీరాభిమాని హరీష్ శంకర్ గారు. ఎందుకంటే హిట్ కొట్టాలన్నా ఇప్పుడు, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ రాజకీయంలో ఒక తన ట్రెండ్ ఏదో సృష్టించారు. ఇప్పుడు ఈ సినిమా తోటి పాన్ ఇండియా లెవెల్లో ఆల్రెడీ పవన్ కళ్యాణ్ రేంజ్ ప్లస్ హరీష్ శంకర్ గారు డైలాగ్స్ మటుకు సూపర్ గా వెళ్తాయి. సాంగ్స్ మటుకు 100%. ఈ ఉగాదికి ఈ సినిమా అనేది పవన్ కళ్యాణ్ అభిమానులకి ఒక మంచి పండగ లాంటి మంచి బూస్ట్ సినిమా. అసలు తగ్గేది లేదండి. ఇప్పుడు ఈ సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ అవుతుంది కాబట్టి ఆటోమేటిక్ గా అది మన ఇష్టం. ఇప్పుడు క్రికెట్ లోనే రిటైర్ అయిన వాళ్ళే మళ్ళీ తిరిగి రావచ్చు. అనౌన్స్ చేసేటోళ్ళు మళ్ళా కంపల్సరీ ఫ్యాన్స్ ఒప్పుకుంటే ఖచ్చితంగా చేస్తాడండి. ఎందుకు చేయరు? ఇప్పుడు జనంలో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు సినిమాల నుంచే రాజకీయంలో ఎదిగారు. నేను ఇది కన్ఫామ్ గా చెప్తాను. డైరెక్ట్ గా రాలే, సినిమాలలో అభిమానించినారు జనాలు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయినా జనాలైనా అందు గురించి పవన్ కళ్యాణ్ గారు వీలైనంత వరకు సినిమాలను వదిలిపెట్టాడు. ఎందుకంటే ఒక సినిమా ఒక 1000 మంది, 1,00,000 మంది, 1 కోటి మంది, 10 కోట్ల మంది ఆ జనాలందరినీ కలిపి చూపిస్తుంది అనమాట. సినిమా అనేది రాజకీయం వేరు, సినిమా వేరు. సినిమా అనేది ఎంటర్టైన్మెంట్, ప్రతి ఒక్కరు ఫ్యామిలీతో సహా పోతారు. రాజకీయం అనేది ప్రతి ఒక్కరు రాజకీయంలో దిగరు. అంటే యాక్చువల్ గా రాజకీయంలో దిగాలంటే చాలా ఉంటది అనమాట. సినిమా అనేది చాలా గ్రేట్. ఎస్ హిట్స్ మెలోడీ సాంగ్ అద్భుతంగా ఉంది బ్రదర్. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అండ్ ఇందులో లుక్స్ పవన్ కళ్యాణ్ గారి అల్టిమేట్ గా ఉన్నాయి. కొత్త పవన్ కళ్యాణ్ 25 ఇయర్స్ ఇప్పుడు ఎట్లా పవన్ కళ్యాణ్ ఉన్నారో ఇప్పుడు 45 ఇయర్స్ లో కూడా అంత యంగ్ గా కనిపిస్తున్నారు. కొత్త లుక్ లో హరీష్ శంకర్ గారు చూపించారు. ఆల్రెడీ వీళ్ళిద్దరు కాంబినేషన్ హరీష్ శంకర్ అండ్ పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో గబ్బర్ సింగ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఇన్ పవన్ కళ్యాణ్ కెరీర్. అలాగే ఇది ఉస్తాద్ భగత్ సింగ్ కూడా వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఇన్ పవన్ కళ్యాణ్ కెరీర్ లో అవబోతుంది. ఇది ఓజీ అండ్ హరిహర వీరమల్లు లేటెస్ట్ మూవీల కంటే బ్లాక్ బస్టర్ అవబోతుందని నా ఫీలింగ్ బ్రదర్. అండ్ ఈ సినిమా మంచి హైప్ లో రిలీజ్ అవుతుంది, మంచి టైంలో రిలీజ్ అవుతుంది. మార్చి 19th రిలీజ్ అవబోతుంది. ఎందుకంటే ఇది మంచి సమ్మర్ సీజన్ కాబట్టి పవన్ కళ్యాణ్ క్రేజ్ కి తగ్గట్టు సినిమా అని నా ఫీలింగ్ బ్రదర్.
డెఫినెట్ గా కొట్టే ఛాన్సెస్ ఉంటది. ఎందుకంటే దురంధర్ 2 ట్రైలర్ అంత ఎఫెక్టివ్ గా లేదు. ఎందుకంటే దురంధర్ 1 అక్షయ్ ఖాన్ అవ్వచ్చు, సంజీవ్ దత్ అవ్వచ్చు, వాళ్ళ యాక్టింగ్ అవ్వచ్చు, అది అల్టిమేట్ గా ఉంది. ఇందులో ఎవరి యాక్టింగ్ కూడా కరెక్ట్ గా చూపించలేదు. ఇదేదో క్రేజ్ బట్టి రిలీజ్ అవుతుంది అనిపిస్తుంది. ఇందులో చూసుకుంటే పవన్ కళ్యాణ్ మంచి స్టోరీ ఓరియంటెడ్ మూవీలా అనిపిస్తుంది. అది కాక పవన్ కళ్యాణ్ ఆంధ్ర తెలంగాణలో మంచి హైప్ ఉంటది. ఆయన క్రేజ్ వేరే ఉంటది. మినిమం ఆంధ్ర తెలంగాణలో ఒక 300 crores కలెక్ట్ చేస్తుంది. ఓవర్సీస్ అండ్ రిమైనింగ్ ప్లేసెస్ లో తీసుకుంటే మినిమం లో 500 crores చేసే మూవీగా ఉస్తాద్ భగత్ సింగ్ అవ్వబోతుంది. దురంధర్ అనేది అది టాక్ బట్టి డిపెండ్ అవుతుంది కలెక్షన్. ఈజ్ అ గ్రేట్ యాక్టర్ అండ్ గ్రేట్ హ్యూమన్ బీయింగ్, ఈజ్ అ గ్రేట్ పవర్ స్టార్ ఆఫ్ ఇండియా. అతని టైమింగ్ బట్టి ఉంటది, అతను టైం సెట్టింగ్ బట్టి ఉంటది. అది మనం చెప్పలేము. హీ హాస్ టు డిసైడ్ టు వెదర్ టేక్ మూవీస్ ఆర్ నాట్. సో టైం ఉంది, బట్ వెయిట్ చేస్తున్నా మూవీ కోసం. థియేటర్ లో ఎలా ఉంటది రచ్చ? మామూలుగా ఉండదు అసలు, నెక్స్ట్ లెవెల్ ఉంటది. ఉగాదికి వస్తుంది, మంచి స్టఫ్ తెచ్చిండు. అంటే భక్షాలు ఇంట్లో వేసుకుంటాం, చేసుకోకున్నా సరే ఆ మూవీ చూస్తే ఇనఫ్ తిన్నట్టు అనిపిస్తుంది. అంటే దురంధర్ మూవీ ఉంది కదా, దురేందర్ మూవీ మీద ఎక్స్పెక్టేషన్స్ అంటే చాలా తక్కువ ఉన్నాయి, ఉస్తాద్ మీద ఎక్కువ ఉంది. పాలిటిక్స్ లో గెలిచినట్టు ఇప్పుడు సినిమాలో కూడా గెలుస్తారా ఉస్తాద్ లో? ఎందుకు గెలవరు అనుకుంటున్నారు? ఆఫ్ కోర్స్ ఆబ్వియస్లీ గెలుస్తాడు ఇన్ సెన్స్ హిట్ అవుతుంది మూవీ మాత్రం 100% హిట్ అవుతుంది. ఎందుకంటే సాంగ్స్ ఒకటి తర్వాత చాలా బాగున్నాయి సాంగ్స్. అసలు అందులో నా ఫేవరెట్ సాంగ్ దేఖ్లేంగే సాలా చూసినాం లేసానా ఆ సాంగ్ అనేది లిటరల్లీ చాలా బాగుంది. ఆ సాంగ్ కోసం అయితే మూవీ చూడాలనిపిస్తుంది నాకు. ఫిలిం టాక్ క్లైమాక్స్, ఫ్రీ క్లైమాక్స్, ఇంటర్వెల్ బ్లాక్, ఇంట్రడక్షన్ పగిలిపోయింది అంటున్నారు. గబ్బర్ సింగ్ మించి ఉంది అంటున్నారు. ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అట్లా అనడం హ్యాపీయే కదా, బికాస్ మూవీ హిట్ అవుతుంది అని అంటే వాళ్ళకి ఎంత ఉంటుందో అంతకు మించి ఫ్యాన్స్ అంత ఉంటది. ఎందుకంటే వాళ్ళ సక్సెస్ ఎప్పుడైనా కోరుకుంటాం. సో మమ్మల్ని కూడా కొంచెం కన్సిడర్ చేసి మాకు కూడా కొన్ని సెల్ఫీలు ఇస్తే బాగుంటది అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. మిస్టర్ బచ్చన్ రవితేజ తో అట్టర్ ఫ్లాప్ అయింది. దాని ప్రభావం ఏమన్నా ఈ సినిమా మీద ఉంటుందా? దేని దానికే ఉంటది. బిర్యానీ పప్పన్నమే. దానికి దీని కంపారిజన్ ఎందుకు? ఉస్తాద్ అవే అంతే. దేని మీద? ఎవరి ఒపీనియన్ వాళ్ళదండి. ఇప్పుడు నా ఒపీనియన్ మీరు అడిగారు కాబట్టి నేను షేర్ చేసా. సో అట్లా లైక్ ఎవరి ఒపీనియన్ వాళ్ళది. సో నా ఒపీనియన్ అయితే ఇది. ఉస్తాద్ అయితే యా ఉంటది మా, ఎందుకు ఉండదు? ఇప్పుడు లైక్ టీజర్ చూసో, ట్రైలర్ చూసో, ఒక సాంగ్ చూసో, పోస్టర్ చూసో మూవీని జడ్జ్ చేయలేం ఎవరమైనా. సో ఎండ్ ఆఫ్ ది డే మూవీ అనేది చూడాలి. మూవీ చూసినాకనే మనం దాని ఏమంటారు ఎలా ఉంది అనేది రివ్యూ ఇవ్వాలి కదా. సో కొన్ని పొలిటిక్స్ డైలాగ్స్ ఉన్నాయి, ఆ దెబ్బతో అవతలలో గుండెలు అదిరిపోతాయి అంటావా? షేక్ అవ్వాలనిపిస్తుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ మీద వరుసగా నెగిటివ్ అనేది కొంచెం స్ప్రెడ్ అయింది ఈ మధ్య కాలంలో. సో అదంతా పోవాలంటే ఉస్తాద్ తో ఆన్సర్ ఇవ్వాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు వెనక కొంతమంది ఉన్నారు, కానీ వాళ్ళ వెనక కొంతమంది వాళ్ళ కండువాళ్ళు పైకి విసిరేయడం, వాళ్ళంతా రియల్ పబ్లిక్ కాదేమో, వీళ్ళంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పబ్లిక్ ఏమో అనిపిస్తుంది. ఎందుకంటే రాజమౌళి గారిని ఆదర్శంగా తీసుకొని ఉస్తాద్ భగత్ సింగ్ లో కూడా ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా, గ్రాఫిక్స్ ద్వారా కొంతమంది పబ్లిక్ పెట్టారేమో అని అనిపిస్తుంది. అలా చేయడం కరెక్ట్ కాదు. ప్యూర్ గా కూడా పబ్లిక్ కూడా ఉంటే అంతమంది కూడా ఉపాధి కలిగించినట్టుగా అవుతుంది. పవన్ కళ్యాణ్ గారు ఆ దృష్టిగా కూడా తన దృష్టిని పెట్టాలి. అంటే సాంగ్ లో లిరిక్స్ అవన్నీ ఎట్లా అనిపించినాయి? ఎవరికైనా టార్గెటింగ్ అనిపించినా లేకపోతే నార్మల్ గా ఉన్నాయా? ఖచ్చితంగా టార్గెటెడే. జగన్మోహన్ రెడ్డి గారిని ఎప్పుడు టార్గెట్ చేస్తూనే ఉంటారు పవన్ కళ్యాణ్, అందులో ఎటువంటి డౌట్ లేదు. ఆయన ఇదివరకు ఇట్లా మెడ మీద గీక్కొని అదంతా చేస్తున్నారు. అదంతా కూడా జగన్మోహన్ రెడ్డి గురించి అని అందరికి అర్థమైపోయింది. అప్పుడు డైరెక్ట్ గా కూడా చెప్పేది ఇప్పుడు ఏంటంటే కాలరెత్తు, ఎందుకంటే మేము బ్రహ్మాండంగా పరిపాలన చేస్తున్నాము, కాలరెత్తుకోవాలి అనే విధంగా కూడా ఆయన తెలియజేస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డితో పోలిస్తే మేమే పవన్ కళ్యాణ్ కాలర్ ఎత్తుకొని తిరిగే విధంగా తను బిహేవ్ చేస్తారని కూడా తను నిరూపిస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారి లుక్స్ ఎట్లా ఉన్నాయి ఈ ప్రోమోలో? పవన్ కళ్యాణ్ గారికి చెప్పక్కర్లేదు, ఆయన ఫ్యాన్స్ గా ఆయన ఎప్పుడు లవర్ బాయే. పవన్ కళ్యాణ్ ఎప్పుడు లవర్ బాయే కదా. ఇప్పుడు 19th కి దురంధర్ 2 ఇంకా ఉస్తాద్ భగత్ సింగ్ రిలీజ్ అవుతున్నాయి కదా, దురంధర్ 2 ఎఫెక్ట్ ఏమైనా పడే ఛాన్సెస్ ఉన్నాయా? ఎఫెక్ట్ ఉంటుంది. మరి దురంధర్ 2 తెలుగులో కూడా వస్తుందా అనేది తెలియాలి. తెలుగులో కూడా వస్తున్నట్టుంది. ఇక్కడ దురంధర్ మొదటిది కూడా తెలుగులో తీస్తాను, అప్పుడు తీయలేదు వాళ్ళు, ఎందుకంటే ఆల్రెడీ అందరు చూసేశారు కాబట్టి ఇంకా అవసరం లేదు అనుకున్నారు. దురంధర్ 2 వస్తుంది.
ఎవరు వచ్చినా పవన్ కళ్యాణ్ ని ఎవరు టచ్ చేయలేరు. పవన్ కళ్యాణ్ సినిమా కాలర్ ఎత్తుకునే విధంగానే ఉంటుంది. సో అసలు ఈ సినిమా మీద అంత బజ్ అయితే కనిపించట్లేదు, జనాలు ఆదరిస్తారు అనేది ఒక డౌట్, మీరు ఏం చెప్తారు? ఆదరిస్తారు, ఎందుకంటే ఆ సినిమా కోసమే ఆయన చాలా కాలం సిక్కు వేషం వేసుకొని కూడా తిరిగారు. చాలా కష్టపడ్డారు పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారి సినిమా ఒకటే, అది హిట్ ఫ్లాప్ తో సంబంధం లేదు. హిట్ అయినా ఫ్లాప్ అయినా పవర్ స్టార్ ఈజ్ పవర్ స్టార్, తగ్గేదే లేదు అసలు. ఎవరైనా రఫ్ ఆడిచ్చేస్తారు పవన్ కళ్యాణ్. చాలా మంది సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. 19th కి పెద్ద వచ్చేది ఉండే, అది పోస్ట్ పోన్ చేసుకున్నారు. దురందర్ కి భయపడి పోస్ట్ పోన్ చేసుకున్నారు వీళ్ళు అని చెప్పి చెప్తున్నారు. మీరేమో? అవును, సినిమా ఫీల్డ్ లో ఇప్పుడు ఉన్నటువంటి పోటీ వల్ల చాలా ప్రమాదకరమైనటువంటి ఒక గేమ్ లాగా అయిపోయింది సినిమా ఫీల్డ్ అంటే. ఏమైనా తేడాలు వస్తే ఫ్యామిలీ లేచిపోతాయి. కాబట్టి సినిమా ఫీల్డ్ ఇప్పుడు అత్యంత ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ ఉన్నారు. దిల్ రాజు లాంటి వాళ్ళు ఇవాళ తెలుగు చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధి మండలి అధ్యక్షుడిగా ఉన్నారు. కాబట్టి వీళ్ళంతా ప్లాన్ గా కూడా ప్రతి సినిమా బాగుండాలి, ప్రతి సినిమా హిట్ అవ్వాలి, ఈ యొక్క డిస్ట్రిబ్యూటర్స్ కి బయ్యర్స్ కి అందరికి కూడా డబ్బులు రావాలి, అలాగే ప్రేక్షకులకు కూడా హ్యాపీ ఫీల్ అవ్వాలి. ఎందుకంటే టికెట్లు పెట్టాలి కదా, అన్ని సినిమాలు ఒకేసారి రిలీజ్ అయితే కొనడానికి డబ్బులు ఉండాలి కదా.